Psalms chapter 49, verse 20. Man in his pomp, yet without understanding, is like the beasts that perish. తెలుగు ఘనత నుండి ఉండియు బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను పోలి ఉన్నారు. ఘనత నుండి ఉండియు మంచి ఘనమైనటువంటి పొజిషన్లో ఉండి కూడా బుద్ధిహీనులైనటువంటి వారు ఉన్నారు అని దేవుడు చెప్తున్నారు. వాళ్ళని దేవుడు ఎలా కంపేర్ చేశారంటే నశించు జంతువులను పోలి ఉన్నారు. పెరిషింగ్ బీస్ అంటున్నాడు దేవుడు. ఘనత నొందినటువంటి దేవుడు మనకి ఘనతనిచ్చినప్పుడు, పవర్నిచ్చినప్పుడు, ఒక పొజిషన్ని సొసైటీలో ఇచ్చినప్పుడు మనం దాన్ని మిస్యూజ్ చేసుకొని బుద్ధిహీనులై ఉండకూడదు, బుద్ధిహీనంగా ప్రవర్తించకూడదు. ఆ పవర్ని, ఆ ఘనతని మరి మిస్యూజ్ చేయకూడదు. చక్కగా ఆ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎలా బిహేవ్ చేయాలో, మరి ఏ పనులు చేయాలో అవి చేయాలి. అవి చేస్తే అప్పుడు మాత్రమే బుద్ధిమంతులు అని, చాలా మంచివాడు బుద్ధిమంతుడు అని పిలుస్తారు ప్రజలు. దేవుని దృష్టిలో కూడా మనం బుద్ధిమంతులుగా ఉంటాము. అంతేగాని ఘనత నుండి ఉండి బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను పోలి ఉన్నారు అంటున్నాడు. ఘనత నొందినప్పుడు బుద్ధిమంతులుగా ఉన్నట్లయితే ఆ రకమైన పోలిక దేవుడు చేయడు మనుషులకు. కాబట్టి ఘనమైన స్థితిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి ఈ వాక్యాన్ని ఎవరైతే వింటారో వాళ్ళు దీని ప్రకారం, వాక్య ప్రకారం నడుచుకుంటే దేవుడు చాలా సంతోషించేవారుగా ఉంటారు. బుద్ధిమంతులు అయి ఉంటే దేవుడు ఆశీర్వాదాలు మన మీదకే వస్తాయి.